చెట్టు కింద ప్లేడర్ మీరు వినే ఉంటారు కదా, ఒక సినిమా కూడా ఉంది. అలాగే అమలాపురంలో చెట్టు కింద జిలేబీ అని ఉంటుంది, చాలా ఫేమస్ అన్నమాట. నా చిన్నప్పుడు మా నాన్నమ్మ పెన్షన్ కోసం ప్రతి నెల బ్యాంక్ వెళ్ళిన ప్రతిసారి ఇక్కడ నుంచి జిలేబీ సన్నకారపూస తీసుకొచ్చేది. ఆ టేస్ట్ ఇప్పటికీ మర్చిపోలేను. అప్పట్లో పెద్ద చెట్టు కింద దుకాణం ఉండేది, రాను రాను చెట్టు పోయింది, ఆ పేరు మాత్రం అలా ఉండిపోయింది. ఇక్కడే జిలేబీ తయారు చేస్తున్నారు చూడండి, మంచిగా బెల్లం పాకం పట్టించి ఉంచారు. పక్కనే మన యంగ్ బాయ్ ఎంత ఈజీగా ఈ డిజైన్ వేస్తున్నాడో చూడండి. మనోడి పనితనానికి అయితే నేను ఫిదా అయిపోయాను. తర్వాత దాన్ని పట్టుకొచ్చి బెల్లం పాకంలో వేసేస్తున్నాడు. తర్వాత దీన్ని ఇందులో నానబెట్టి తీసేస్తారు, అంతే. ఈ స్టైల్లో జిలేబీ మా సైడ్ మాత్రమే దొరుకుతుంది, సిటీలో అయితే నేను ఎక్కడా చూడలేదు. ఒకవేళ మీరు చూస్తే కామెంట్ పెట్టండి, అక్కడికి వెళ్ళి టేస్ట్ చేసేద్దాం. సిటీలో దొరికే జిలేబీలో ఎందుకో లైట్ గా పులుపు వస్తుంది, ఇక్కడ అలా కాదు, ప్యూర్ స్వీటే ఉంటుంది. ఒక 10 రూపాయలు జిలేబీ తీసుకున్నా ఇగో ఇంత వచ్చింది. దీని టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్, అంతే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడే హల్వా కూడా కొంచెం అట్రాక్టివ్ గా కనిపిస్తే అది కూడా తీసుకున్నా, వీడియోలో కనిపించాలని ఈ తమ్ముడు స్పెషల్ ఇంట్రెస్ట్ తో మరేసి ఇచ్చాడు. సాధారణంగా హల్వా ఎక్కడైనా సరే సాగుతుంది, కానీ ఇక్కడ అలా కాదు. అసలు ఎంత స్మూత్ గా ఉందో తెలుసా, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది, అంతే. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళ దగ్గర పెసర పునుకులు కూడా చాలా ఫేమస్. ఒకప్పుడు పెద్ద సైజులో ఉండేవి, ఇప్పుడు కొంచెం సైజు మార్చారు. వాటిపై ఇదిగో ఇలా కారం జల్లిస్తున్నారు, కానీ టేస్ట్ మాత్రం ఏం మారలేదు, అమోఘం, అంతే. మా రవిగాడైతే లొట్టలేసుకుంటూ తినేస్తాడు చూడండి. ఇక్కడ ఇంకా సన్నకారపూస కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు తినలేదు, మీరు కానీ తింటే మీ ఒపీనియన్ కామెంట్ లో పెట్టేయండి. భయ్యా వీళ్ళు ఇక్కడ కొటేషన్ రాశారు, విజయ రహస్యం ఓ అర్థం లేని మాట, విజయం వెనుక రహస్యాలుండవు, వైఫల్యాలు మాత్రమే ఉంటాయి. అబ్బా ఏం రాసావు భయ్యా, మన వాళ్ళు చెప్పింది మాత్రం 100% నిజమే. ప్రతి సక్సెస్ వెనుక సీక్రెట్స్ ఉండవు, ఫెయిల్యూర్స్ మాత్రమే ఉంటాయి. అందరికీ కాకపోయినా 90% చాలా మందికి ఇలా అవుతాయి. నేను కూడా ప్రస్తుతం ఫెయిల్యూర్ లోనే ఉన్నా, కానీ ఈ ఫెయిల్యూర్ నుంచి ఎంతో నేర్చుకున్నా ఎప్పటికైనా సక్సెస్ అవుతా. అమలాపురంలో ఉన్న వాళ్ళందరికీ ఈ షాపు బాగా తెలుసు. ఒకవేళ తెలియకపోతే వెంటనే వచ్చి టేస్ట్ చేసేయండి. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కూడా కేజీలు పార్సల్ తీసుకెళ్తారంట. మీకు కూడా తెలిసిన వాళ్ళు ఉంటే మీరు తెప్పించుకోండి. ఇక వీడియో నచ్చితే లైక్లు, నచ్చకపోతే షేర్లు చేసేసుకోండి.